వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు C++ ఆర్ సిపిపి ప్రోగ్రామింగ్లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకంటే వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది బేసిక్ ప్రోగ్రామ్ ఇన్ C++. మనం ఈ బైండింగ్ ప్రోగ్రామ్ రాయడానికి ఒక ఐడియా ఇస్తుంది. సో అసలు స్ట్రక్చర్ ఏంటి, C++ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది మనం ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏంటి, మనం స్క్రీన్ మీద C++ హలో వరల్డ్ అని మనం ప్రింట్ చేస్తాం అనమాట. ఈ ప్రింట్ చేయడానికి మన ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్. సో ఫస్ట్ మనం ఏం చేసాము, ఐఓ స్ట్రీమ్ని మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకున్నాము. సో ఎందుకు ఐఓ స్ట్రీమ్ని మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకున్నాము అంటే, సో మనము ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నాము, ఒక స్ట్రింగ్ మనం ప్రింట్ చేస్తున్నాము స్క్రీన్ మీద. సో ఈ స్ట్రింగ్ ప్రింట్ చేయడానికి మనం ఏం యూజ్ చేసాము, అవుట్ యూజ్ చేసాము, అండ్ దెన్ ఈ ఆపరేటర్ యూజ్ చేసాము. సో ఈ అవుట్ అంటే ఏంటి, ఈ ఆపరేటర్ అంటే ఏంటి అని కంపైలర్కి ఎలా తెలుస్తుందంటే, ఈ ఐఓ స్ట్రీమ్లో ఉంటాయి డెఫినిషన్స్, ఈ అవుట్కి ఈ ఆపరేటర్కి. సో ఈ డెఫినిషన్స్, ఈ ఐఓ స్ట్రీమ్స్లో ఉండే డెఫినేషన్స్ అన్నీ మన ప్రోగ్రామ్కి యాడ్ అవుతాయి అన్నమాట. సో అందుకని మనం హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అని ఇంక్లూడ్ చేసుకున్నాము. సో అది ఇంక్లూడ్ చేసుకుంటేనే, ఆ స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేసుకుంటేనే ఈ అవుట్, ఈ ఆపరేటర్, ఈ డెఫినేషన్స్ అన్నీ మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అవుతాయి. కంపైల్ చేసినప్పుడు ఎర్రర్ రాకుండా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఆ పర్పస్కి హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్. నెక్స్ట్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ. యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, ఇప్పుడు ఈ ఎస్టీడీ లైబ్రరీలో కొన్ని నేమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లైక్ స్ట్రింగ్స్, వెక్టార్స్, అవుట్, ఇన్, డిఫరెంట్ నేమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆ నేమ్స్ యొక్క స్కోప్ అనేది గ్లోబల్గా ఉంటుంది. సో ఆ నేమ్స్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవడానికి ఈ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనే స్టేట్మెంట్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం, యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అంటే, లైక్ ఇక్కడ అవుట్ యూజ్ చేసుకుందాం. ఈ అవుట్ అనేది ఏంటి, ఐడెంటిఫైర్. సో ఈ ఐడెంటిఫైర్ మనకు ఎస్టీడీ లైబ్రరీలో ఉంటుంది. సో అలాగే నేమ్స్ని యూజ్ చేసుకోవడానికి మనము ఈ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనేది, నేమ్స్ అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేమ్స్ అని అన్నాం కదా, ఐడెంటిఫైయర్స్ అని అంటాం కదా. సో ఇలాంటి ఐడెంటిఫైయర్స్ అన్నిటిని యూజ్ చేసుకోవడానికి ఈ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంట్ మెయిన్. సో ఎవ్రీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ కదా. సో మెయిన్ ఇంట్ మెయిన్. సో ఈ మెయిన్ ఎక్కడి నుంచి, కర్లీ బ్రేస్, ఓపెన్ కర్లీ బ్రేస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కర్లీ బ్రేస్ మధ్యలో ఎండ్ అవుతుంది. సో ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కి, ఎండింగ్ కర్లీ బ్రేస్కి మధ్యలో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ ఓపెన్ కర్లీ బ్రేస్ ఇండికేట్స్ ద స్టార్టింగ్ ఆఫ్ ద మెయిన్. అండ్ అవుట్ C++ హలో వరల్డ్. మనం ఒక స్ట్రింగ్ని మన స్క్రీన్ మీద ప్రింట్ చేయాలంటే అవుట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద అవుట్ స్టేట్మెంట్. అవుట్ సింబల్, ఆపరేటర్, అండ్ దెన్ ఈ డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉండే స్ట్రింగ్ మనకి స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. అలాగే ఆన్ ది స్టేట్మెంట్స్ టర్మినేట్స్ విత్ ద సెమీకోలన్, అండ్ దెన్ return 0 indicates the exit of the main. So this is the structure of the simple hello world C++ program. సో ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, C++ హలో వరల్డ్. ఈ డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉండేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోతుంది.